హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 40 minutes అనమాట. డైరెక్టర్ వచ్చేసి గీత గోవిందం డైరెక్టర్ అయిన పరశురామ్ గారు అనమాట. ప్రొడ్యూసర్స్ వచ్చేసి దిల్ రాజు మరియు శిరీష్ అండి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాకూర్తో పాటు జగపతి బాబు, వెన్నెల కిషోర్ తదితరులు నటించారండి. ఓవరాల్గా మూవీ బాగుందంటే మాత్రం నాకైతే అంతగా ఎక్కలేదండి. మరి మీకు ఈ మూవీ నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. మూవీ చూస్తుంటే నాకు జగపతి బాబు గారే నటించిన బడ్జెట్ పద్మనాభం గుర్తొచ్చింది. అట్లాగే గీత గోవిందంలో కొన్ని సీన్స్ ఎత్తేసి కొంచెం అటు ఇటుగా తిప్పి మార్చి రాశారనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ వరుణ్ తేజ్ గారి తొలి ప్రేమ సినిమా లాగానే అనిపించింది నాకైతే. డైరెక్టర్ పరశురామ్ మరియు విజయ్ దేవరకొండ కాంబోలో ఇంతకుముందు వచ్చినటువంటి సూపర్ హిట్ మూవీ గీత గోవిందం. మరి ఆ కాంబో రిపీట్ అయినప్పుడు కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి సినిమాని తీసినట్లయితే కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అది పర్లేదు, ల్యాగ్ అయినా పర్లేదు, వీకెండ్కి ఏదో ఒక సినిమా చూడాలి అనుకుంటే మాత్రం చూడొచ్చు. కాకపోతే మూవీలో ఎండింగ్ అట్లాగే మధ్యలో ఒక చోట లిప్ లాక్ సీన్స్ ఉంటాయి. అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తానంటే అది మీ పర్సనల్, నాకు సంబంధం లేదు. ఇవి తప్ప మిగతా ఎక్కడ కూడా వల్గారిటీ అనేది లేదు. ఏదేమైనా సరే ఈ మూవీ ఇంతగా డిసప్పాయింట్ చేయడానికి ముఖ్య కారణం డైరెక్టర్ పరశురామ్ గారి నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి. ఇక ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ బిస్కెట్ అయిపోవటం, సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు స్క్వేర్ మూవీకి బంపర్ జాక్ పాట్ కొట్టినట్టయిందనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవటం అనేది టిల్లు స్క్వేర్ మూవీకి బాగా కలిసి వచ్చింది. ఈ వారం కూడా టిల్లు స్క్వేర్ హవానే నడుస్తుందని అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్తే మన హీరో క్యారెక్టర్ పేరు వచ్చేసి గోవర్ధన్ అనమాట. తను ఒక ఫ్యామిలీ స్టార్ టైటిల్కి తగ్గట్టుగానే ఒక అన్నయ్య ఏమో బిజినెస్ చేసి స్థిరపడదామని చెప్పేసి అనుకుంటుంటాడు. ఇంకొక అన్నయ్య వచ్చేసి ఫెయిల్యూర్స్ వల్ల మందుకు బాగా అడిక్ట్ అయిపోయి ఫ్యామిలీని నిర్లక్ష్యం చేస్తుంటాడు. అయినా కానీ వాళ్ళ తమ్ముడైన మన విజయ్ దేవరకొండ వాళ్ళ ఫ్యామిలీస్ని అట్లాగే తన బామ్మని కూడా చూసుకుంటూ చాలా బాధ్యతగా, చాలా జాగ్రత్తగా ఫ్యామిలీని నెట్టుకొస్తూ ఉంటాడు అనమాట. అటువంటి ఫ్యామిలీలోకి మన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఎంటర్ అవుతుందన్నమాట. ఎంటర్ అయిన తర్వాత నుంచి హీరోయిన్కి హీరో మీద ఇంకా ఇష్టం అంతకంతకి పెరిగిపోద్ది. అయితే ఒక బుక్ కారణంగా వీళ్ళిద్దరి లైఫ్లోకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఆ బుక్ ఏంటి, ఫైనల్గా వీళ్ళిద్దరు కలిసారా లేదనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే మూవీ యొక్క స్టోరీ ఇదేనండి. నాకైతే డైరెక్టర్ తీసుకున్నటువంటి పాయింట్ బాగానే ఉంది కానీ ఉండే దాన్ని తెర మీద స్క్రీన్ ప్లే పరంగా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే విధానంలో ఆయన తడబడ్డారని చెప్పాలి. ఇది తడబడటం అనే కంటే కూడా కావాలని చేసి నిర్లక్ష్యం ఏమనిపించిందండి. ఏదేమైనా సరే డైరెక్టర్ పరశురామ్ గారు ఇంకా గీత గోవిందం ఆ ఫ్లేవర్లోంచి బయటికి రాలేదండి. ప్రతి మూవీలోనూ ఆ గీత గోవిందం ఫ్లేవరే కనపడుతుంది నాకు. అందులోంచి బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా మూవీస్ తీస్తే ఇండస్ట్రీలో ఆయన ఉంటారు, లేదంటే త్వరగానే కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ఇక యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ మరియు మృణాల్ ఠాకూర్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. కాకపోతే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ని డైరెక్టర్ సరిగ్గా యూజ్ చేసుకోలేదండి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో తనకి యాక్టింగ్ పరంగా చాలా స్కోప్ ఉంది. కాకపోతే ఆ సీన్స్లో తను ఎందుకో కానీ ఇలా జస్ట్ చూస్తూ ఉండిపోద్ది అనమాట. నాకెందుకో కానీ ఈ సీన్స్ని డైరెక్టర్ సరిగ్గా డిజైన్ చేసుకోలేదేమో అనిపించింది. ఓవరాల్గా మృణాల్ ఠాకూర్ని కనుక సరిగ్గా యూజ్ చేసుకుని ఉంటే మాత్రం సెకండ్ హాఫ్ ఇంకా బాగా వచ్చిండేది. స్టోరీ పరంగా చూసుకుంటే ఫస్ట్ హాఫే బాగుంటుంది, సెకండ్ హాఫ్ చాలా బోర్ కొట్టించేస్తుంది. ఒక రకంగా ఇది దర్శకుడు పరశురామ్ గారి వైఫల్యం అనే చెప్పుకోవాలి. ఇక హీరో విజయ్ దేవరకొండ కూడా తనకిచ్చిన రోల్కి చాలా వరకు జస్టిఫై చేశాడు. కాకపోతే విజయ్ దేవరకొండ ముందు తను చేసే మూవీస్లో అయినా సరే ఆ డైలాగ్ డెలివరీ, ఆ మేనరిజమ్స్ కొంచెం మార్చుకుని నటిస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే విజయ్ దేవరకొండ ప్రతి మూవీలోనూ అదే సేమ్ ఓల్డ్ సిగ్నేచర్తో నటించుకుంటూ వెళ్ళిపోతే ఆడియన్స్ కూడా చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఈ మూవీలో కూడా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ చూస్తే నాకైతే అనిపించింది అదే. అలాగని ఆయన బాగా చేయలేదని కాదండి, తన శ్రాయశక్తిలా ప్రయత్నించాడు. కాకపోతే డైలాగ్ డెలివరీ, ఆ మేనరిజమ్స్ విషయంలో మాత్రం ఆయన ఇంకొంచెం చేంజ్ అవ్వకపోతే మాత్రం సర్వైవల్ అవటం కొంచెం కష్టమని చెప్పాలి. ఇక మిగతా ఆర్టిస్టుల గురించి పెద్దగా అయితే చెప్పుకోవటానికి అయితే ఏమీ లేదండి. వాళ్ళు తమ క్యారెక్టర్స్కి అలా న్యాయం చేసుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. టెక్నీషియన్స్ విషయానికి వస్తే గోపి సుందర్ గారి మ్యూజిక్ పాటల పరంగా జస్ట్ ఓకే కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకైతే అస్సలు ఎక్కలేదండి. ఓవరాల్గా చూసుకుంటే పాటలు కూడా జస్ట్ ఓకే, అవి సినిమా ముందు ఏదో కొద్దిగా బాగున్నాయి అనిపించింది కానివ్వండి, మూవీలో అయితే అస్సలు సెట్ అవ్వలేదు. అయితే ఈ సెట్ అవ్వకపోవటం అనే ప్రాబ్లం డైరెక్టర్ స్క్రీన్ ప్లే లోపం వల్లే వచ్చిందని చెప్పేసి అనిపిస్తుందండి నాకైతే.
కేయు మోహనన్ గారి సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్గా ఉందండి. కాకపోతే ఆయన ఇంకొంచెం ఇంపాక్ట్ చూపించుంటే బాగుండేదండి. ఎందుకంటే మూవీ స్క్రీన్ ప్లే పరంగా వీక్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫోటోగ్రఫీ పరంగా అన్న మూవీ అందంగా ఉంటే ఆ రకంగా అయినా సరే కొద్దిగా ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు కదా. ఏదేమైనా సరే సినిమాటోగ్రాఫర్ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుండాల్సింది. మార్తాండికే వెంకటేష్ గారి ఎడిటింగ్ కూడా బాగాలేదండి. సెకండ్ హాఫ్లో అయితే ఆయన కత్తెరకి ఇంకొంచెం పని పెట్టేసి ఒక 15 minutes లెంగ్త్ తగ్గించుండాల్సింది. ఓవరాల్గా మూవీ లెంగ్త్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలుపుకుంటే ఒక 20-25 minutes తగ్గించుంటే బాగుండేది అనిపించింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2 stars అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.